వారిని సైతం లెక్క చేయకుండా తెలంగాణ ఏర్పాటు కోసం పరిపాలనలో గ్రంథాలయం చైర్మన్గా తెలంగాణ కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేసి పోరాటం చేసిన వ్యక్తి పోరిక గోవిందనాయక్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అవకాశం ఇస్తే ములుగు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ఆశతో ఎదురుచూస్తున్న గోవిందనాయక్ తెలంగాణ మలి దశ ఉద్యమం కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి పోరిక గోవిందనాయక్. ములుగు జిల్లాలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని పలుమార్లు తన పార్టీ అధినేత దగ్గరికి అడగగా ఈసారి కాదు మరోసారి నీకు బీఫామ్ ఇస్తామని చెప్పడంతో అలా ఎంతో కాలంగా ఎదురు చూస్తూ పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తి ఇప్పటికీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఎంతో ఆశతో బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ తన ఉద్యోగాన్ని పక్కన పెట్టి ఉద్యమ కోసమే పోరాటం చేస్తున్నానని గిరిజన నాయకుడు పోరిక గోవిందనాయక్ తెలుపుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం పోరిక గోవిందనాయక్ తో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు ఎంఎస్ఆర్ న్యూస్. నేను మిస్ సంపత్. ప్రస్తుతానికి మన ములుగు జిల్లాలో సీనియర్ నాయకులు టీఆర్ఎస్ పోరిక గోవిందనాయక్ మాజీ తన ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి తెలంగాణ మలి ఉద్యమ దశలో ఎంతో పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నటువంటి వ్యక్తులు తెలంగాణ సాధించుకున్న తర్వాత 10 ఏళ్ల పరిపాలనలో గ్రంథాలయం చైర్మన్గా ములుగు జిల్లాలో పనిచేసినటువంటి పోరిక గోవిందనాయక్ మన మధ్యలో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. చెప్పండి, గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని మీ యొక్క ఉద్యోగాన్ని కూడా లెక్క చేయకుండా ఉద్యోగానికి రాజీనామా చేసి మళ్ళీ చేసే ఉద్యమ కాలంలో తెలంగాణను సాధించుకొని 10 సంవత్సరాల పరిపాలన చేపట్టారు. అసలు అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎటువంటి పనులు చేపట్టింది, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది? తెలంగాణ ఏర్పాటు కోసమే గత ముఖ్యమంత్రి పిలుపు మేరకు నా ఉద్యోగాన్ని సైతం లెక్క చేయకుండా నేనొక గిరిజన బిడ్డను, నా వెనకాల ఏం లేకున్నా కూడా ఆస్తిపాస్తులు ఏం లేకున్నా కూడా నా ఉద్యోగాన్ని తృణాపాయంగా తెలంగాణ రాష్ట్ర సాధనే కోసమే ఇవాళ ఉద్యోగాన్ని వదులుకున్నా. ఆనాటి నుండి ఈనాటి వరకు తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ఏర్పాటు కోసం నేను స్వర్గీయ సుదర్శన్ రెడ్డి గారితోటి వారు ఏదైతే పిలుపునిస్తారో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వారికి మాజీ ముఖ్యమంత్రి గారు అలాగే మాజీ మంత్రివర్యులు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఒక ప్లాన్ ప్రకారం ఉద్యమంలో ఏదైతే ఆలోచన చేసి చెప్తారో అదే సుదర్శన్ రెడ్డి గారు మాకు చెప్పేది. దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆ ఉద్యమాన్ని నడిపిన వ్యక్తులం. వారితోటే మేము ముందుకు నడిచినాం. ఉద్యమంలో ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. ఒకరోజు రాత్రి 12 గంటలకు సుదర్శన్ రెడ్డి గారు, ఇది ఇప్పుడు చెప్పేది కాదు అయినా చెప్తున్నాను, సుదర్శన్ రెడ్డి మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకొని నీ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవాలని మీ ఉద్యోగాన్ని కూడా లెక్క చేయకుండా మలిదేశ ఉద్యమం తెలంగాణలో పోరాటం చేసి సాధించుకున్నారు. తెలంగాణలో మీరు చేసినటువంటి 10 ఏళ్ల పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఏర్పడి 3 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు పాలన ఎట్లుంది? తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో ఉన్న రైతులకు, మహిళలకు ముందు చూపుగా తెలంగాణ ప్రజలకు ఏం కావాలో తెలంగాణ జిల్లాలు ఏర్పాటు చేసుకొని దాదాపు 33 జిల్లాలను ఏర్పాటు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి గారిది. ఆ 33 జిల్లాల్లో కూడా 33 మెడికల్ కాలేజీలు ఇవాళ ఎవ్వరు కూడా ఊహించని రీతిలో ఇవాళ ఏ 33 జిల్లాలు ఏర్పాటు చేసుకున్నారో ఆ 33 జిల్లాల్లో కూడా ఎంత అభివృద్ధి జరిగిందంటే వాస్తవంగా మనం పెద్ది సుదర్శన్ రెడ్డి గారు స్వర్గీయులు అయిన తర్వాత లక్షల మంది వారి వెంబడి, ఎందుకు? కేవలం ఉద్యమకారుడు కాబట్టి, ఉద్యమాన్ని ఇక్కడ నడిపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ముఖ్య పాత్ర పోషించింది కాబట్టి ఇవాళ బ్రహ్మాండమైన
లక్షల మంది తన వాళ్ళ హృదయాల్లో సుదర్శన్ రెడ్డి గారిని ఉంచుకున్నారు. అదే రకంగా మన మాజీ ముఖ్యమంత్రి గారిని కూడా అదే రకంగా కొలుస్తున్నారు ప్రజలు. అప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు ఏదైతే అభివృద్ధి చేస్తామన్న ఇప్పుడు ముఖ్యమంత్రి 6 గ్యారెంటీలు ఇచ్చి 24 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అందులో ఇంప్లిమెంట్ చేయకుండా కాలయాపన చేస్తున్నారు తప్ప ఇంకోటి లేదు. కేవలం మాజీ ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి ఉన్నది తప్ప ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవు. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ ములుగులో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసిండ్రో, ములుగులో కలెక్టరేట్ మంత్రివర్యులు కూడా ఉన్నారు. మరి ములుగుకు అభివృద్ధి చేసిన అభివృద్ధి ఖచ్చితంగా మీరు చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉన్నది. ఇవాళ రైతులకు దేవాదుల నుండి నీళ్లు అందాలే, కానీ ఇప్పటి వరకు ములుగు ప్రాంతంలో రైతులకు దేవాదుల ద్వారా నీళ్ళు అందలేదు. మీరు తలుచుకుంటే దేవాదుల ద్వారా నీళ్ళు ఇవాళ స్టేషన్ కనుపూర్ తీసుకుపోతారు, ఇవాళ జనగాంకు తీసుకుపోతారు, ఎక్కడ పడితే అక్కడ తీసుకుపోతారు. కానీ మా ములుగు రైతులకు దేవాదుల ప్రాంత వాసులకు ఇవాళ ఎందుకు మరి నీళ్ళు అందులేకపోతున్నాయి? ఆ పంపులు మరి ప్రారంభించి ఇవాళ రైతులకు నీళ్ళు ఎందుకు మరి అందించలేకపోతున్నారు? ఇవాళ రైతులకు చెప్పిన మాట ఒకటి, ఇవాళ రైతుల దగ్గర మీరు చేస్తున్నది ఒకటి అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను ఒకటే చెప్తున్నా, రామప్ప ఇప్పుడు సమ్మక్క సారలక్క దగ్గరికి వచ్చి ఇవాళ దేవాదుల నీళ్లు రామప్పలో డంప్ చేసి, అంటే రామప్పలో తీసుకొచ్చి అక్కడ నుండి లక్నావరం తీసుకుపోదామని మరి ఎక్కడ మన మేడారం దగ్గర 200 కోట్లతోటి అభివృద్ధి చేస్తామని ప్రామిస్ చేసిన ముఖ్యమంత్రి గారు ఇవాళ 16వ తారీఖు మరి ఏం చెప్తారు ములుగు ప్రజలకు, ఏం చెప్తారు ములుగు రైతులకు? అది చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉన్నది అని మరి నేను ఘంటాపదంగా అడుగుతున్నా. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం విమర్శలు కాదు, ఎవరు ఏ ప్రభుత్వంలో ఎవరేం చేసినా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిండు. అప్పుడు ముందస్తుగానే కాళేశ్వరం ప్రాజెక్టు అతిపెద్ద ప్రాజెక్టు మన తెలంగాణలో ఏర్పాటు చేసిండు. ఇప్పుడు అదే ప్రాజెక్టు ఇప్పుడు రైతులకు అవసరం అని చెప్పని కొంతమంది శాస్త్రవేత్తలు కొంతమంది పెద్దలు కూడా అంటున్నారు. అంటే ఇటువంటి పనులను ముందస్తే కేసీఆర్ గారు గుర్తించి పంప్ హౌజ్లోనూ అటు కాళేశ్వరం ప్రాజెక్టును ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఎల్నినో ప్రభావంతో వర్షం శాతం తక్కువ ఉంది. ఎక్కడైతే కొంచెం వర్షం పడ్డా కూడా ఆ నీటిని కాపాడుకోండి, ఇంకుడు గుంతలు చేయండి, ఎప్పటికప్పుడు వాటర్ వృధా చేయొద్దని చెప్పి వాళ్ళు కూడా ఒక జలశ్రీ అని చెప్పి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క ఎల్నినో ప్రభావం కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రైతులకు అవసరం పడుతుందా? ఇవాళ ఒకటే మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రాంతంలో నీళ్లు నిధులు నియామకాలపైన ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఆ నీళ్లను ఖచ్చితంగా ఎడారిగా మారిన తెలంగాణ ప్రాంతంలో నీళ్లు అందియాలనేదే కేసీఆర్ కళ. ఆ కళల్లో మరి శ్రీశైలం ప్రాజెక్టును నిర్మిస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు పిల్లర్లు కూలిపోతే దాని మీద బదనాం చేసుకుంటూ ఇవాళ వరకు ఆలోచన చేస్తున్నారు. కానీ కేసీఆర్ గారు రైతులకు నీళ్ళు అందియాలి, రైతులకు పంటలు పండించాలి, రైతులకు మేలు చేయాలి అనే ఆలోచనతోటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఇవాళ ఎక్కడ లేని విధంగా ఎండాకాలంలో తన ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత 10 సంవత్సరాల క్రితం ఎండాకాలంలో పెద్ద ఎండాకాలంలో ప్రతి చెరువు కూడా మత్తళ్ళు పడ్డాయంటే ఒకటే ఆలోచన చేయవలసిన, నిండు కుండలాగా మత్తళ్ళు పడ్డాయంటే అదే ఆలోచన చేయవలసిన అవసరం లేదు. ఆ రోజు మత్తళ్ళు పడ్డ చెరువులు ఇవాళ ఎందుకు నింపలేకపోతున్నావు? ఎందుకు నీ ఆలోచన నీ ప్రభుత్వంలో ఆ నీళ్లను తీసుకురాలేకపోయినావు? ఆ నీళ్లతోటి మరి రైతులను ఎందుకు కాపాడలేకపోతున్నావు? రైతు పంటలను ఎందుకు కాపాడలేకపోతున్నావు? దాని మీద నువ్వు జవాబు చెప్పవలసిన. ఏది పడితే గదే మాట్లాడితే కేసీఆర్ మీద మాట్లాడుడే, నీళ్ల మీద మాట్లాడుడే, కాళేశ్వరం మీద మాట్లాడుడే. ఇవాటి వరకు కాళేశ్వరం కేవలం రైతులకు
ఉపయోగపడుతుంది, నీళ్లు రైతులు పంట పండించడానికి ఉపయోగపడుతుంది అని ఆయన దూరదృష్టితోటి ఆలోచన చేసి ఇవాళ కాళేశ్వరాన్ని మరి నీళ్ల కోసం ఇది చేస్తే కేవలం మీరు బదనాం చేయడానికి ఉన్నారు తప్ప ఇంకోటి లేదు. నేను అదే అంటున్నా, గత ప్రభుత్వంలో ఎండాకాలంలో మరి చెరువులు మత్తిడి పడ్డాయి, ఇవాళ ఎందుకు పడతలేవు? ఎందుకు నువ్వు నీళ్ళని తీసుకురాలేకపోతున్నావు? మరి రైతులకు చెప్పిన హామీలు ఎందుకు నెరవేర్చలేకపోతున్నావు అనేది నేను క్వశ్చన్ చేస్తున్నా అని నేను అడుగుతున్నా. ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారు. సరే, ఎవరు శంకుస్థాపన చేసిందా, ఎవరికి చేయలేదా, అభివృద్ధి ఎవరు చేసిండ్రు, ఏ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది అనేది మనకు ముఖ్యం. అది గత ప్రభుత్వంలో అభివృద్ధి జరిగింది అనేది మనకు కావాల్సింది అనే మాట నేను తెలియపరుస్తున్నా. అంటే ఇప్పుడు శంకుస్థాపనలు ఎవరు చేసిందని కాదు, అభివృద్ధి పనులను ముందుకు తీసుకుపోవడం కూడా ఒక బాధ్యత కదా. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో మీరు 10 సంవత్సరాల్లో చేయనటువంటి పనులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? చూపెట్టండి, మీరు చేసిన అభివృద్ధి చూపెట్టండి. గత 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి మేమన్నా చూపెడతాం. ఈ 2 సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి మీరన్నా చెప్పండి. చెప్తే మీరు అభివృద్ధి చేస్తున్నది, మా మంత్రి గారు కూడా అభివృద్ధి చేస్తున్నది, బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నది అని చెప్పగలుగుతాం. కానీ గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి దాన్నే చూపెట్టుకుంటూ మేము బ్రహ్మాండమైన అభివృద్ధి చేసినామని అనడం కరెక్ట్ కాదు. మంత్రివర్యులు కూడా కొంత అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. ఇంకా ములుగుకు అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయాలి మంత్రివర్యులు. ఇంకో మంత్రివర్యులకు చిన్న సూచన, ఎందుకంటే మీరు ఏదైతే 200 కోట్లు ఆ నీళ్ల కోసం అని చెప్పిండ్రో అది ఖచ్చితంగా మీ చేతిలో ఉన్న పని, మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు. ఎందుకు 2 సంవత్సరాలు దాటినా కూడా చేయలేకపోతున్నారు? అది మీరు చేయవలసిందే. మీరు ఈ ప్రాంతంలో ఉన్న మీరు ఈ ప్రాంత మంత్రులు కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న రైతులను కాపాడవలసిన ధర్మం మీ మంత్రి పైన ఉంది కాబట్టి అది చేయవలసిన బాధ్యత కూడా మీదే మంత్రివర్యులు అని చెప్తున్నా. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే మంత్రి గారు అనేక అభివృద్ధి పనులు చేపట్టారు, మనకు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. అటు మన ఏజెన్సీ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మనకు ఏర్పాటు చేశారు. ఈ మధ్య కాలంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఎవరికైతే పాఠశాలలు లేకున్నా కూడా కంటైనర్ పాఠశాలలు కూడా ఏర్పాటు చేసి విద్యార్థులకు మంచి విద్య బోధన అందిస్తూ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లాను ముందు అంటే అభివృద్ధిలో ముందంజలో తీసుకుపోతుందని చెప్పి ప్రజలు చెప్తున్నారు. దీనికి మీరేమంటారు? మేము కోరుకునేది కూడా అదే. మంత్రి గారికి ఒకటే మాట చెప్తున్నా, మేము కోరుకునేది అదే. వెనుకబడిన ములుగు జిల్లాను ఏదైతే మాజీ ముఖ్యమంత్రి గారు ములుగు జిల్లా ప్రకటించారో ఇవాళ మంత్రి గారు ఆ జిల్లాలో అభివృద్ధి చేయవలసిన బాధ్యత మంత్రి గారి పైన ఉంది. మీరు ఎప్పుడైతే అభివృద్ధి ములుగు జిల్లాకు చేస్తారో ఖచ్చితంగా మీ పేరు ఉంటుంది. అభివృద్ధి చేసి కొంత చేస్తున్నారు, చేసి చూపెట్టండి. కానీ రైతులకు ఖచ్చితంగా నీళ్ళు అందియవలసిన బాధ్యత ఉంది. ఎంత అభివృద్ధి చేసినా కూడా ఎప్పుడైతే రైతే మా ప్రభుత్వానికి వెన్నెముక అన్నారో ఆ వెన్నెముక కలిగిన రైతులకు ముందుగా నీళ్ళు అందించే ప్రయత్నం చేయండి అని మంత్రివర్యులకు నేను సూటిగా ప్రశ్న చేస్తున్నా. ఒక చివరిగా మీరు మీ ఉద్యోగాన్ని తెలంగాణ మలిదేశ ఉద్యమం కోసం మీ ఉద్యోగాన్ని కూడా మీరు లెక్క చేయకుండా వెంటనే దాన్ని రిజైన్ చేసేసి తెలంగాణ కోసం అప్పటి నుంచి ఆ రోజు కళాకారులు డప్పుబట్టి పోరాటం చేసినట్లు అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో ములుగు జిల్లాలో మీకు ప్రధానమైన పోస్టు లేకుంటే ప్రధానమైన గుర్తింపు మీ బీఆర్ఎస్ ప్రభుత్వం నీకు ఇస్తుందంటారా? నేను 2004లో నా ఉద్యోగాన్ని త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా ముందుకు నడిచిన మాజీ ముఖ్యమంత్రి గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసిండో ఆ ఉద్యమాన్నే అంటిపెట్టుకొని నా ఉద్యోగాన్ని సైతం రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నాను. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ వచ్చేదాకా ఉద్యమంలో ఉండి ఏదైతే సుదర్శన్ రెడ్డి గారు కీర్తిశేషులు వాళ్ళ పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమకారుడుగా ఉండే అధ్యక్షుడిగా ఉండే వారు ఏదైతే పిలుపు ఇస్తారో ఆ పిలుపు ప్రకారం మేము ఉద్యమాన్ని నడపడం జరిగింది. అప్పుడు నేను ఒక గిరిజన బిడ్డను, నాకు ఒక ఉద్యోగం తప్ప ఆస్తులు పాస్తులు ఏమీ లేవు. అయినా
అధైర్యపడకుండా ధైర్యంతో ఒక్కొక్కరు ధైర్యం చేసే ఖచ్చితంగా ఉద్యమాన్ని మనం ముందుకు నడపచ్చు. ఆ ధైర్యంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించవచ్చు అనే ఆలోచనతోటి జనగాం మీటింగ్లో మాజీ ముఖ్యమంత్రి గారు, నేను ఉద్యోగం ఇచ్చిపెట్టిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పడం జరిగింది. నా గిరిజన సోదరుడు ఎంత త్యాగం చేసిండంటే తన ఉద్యోగాన్ని కూడా, ఒక గిరిజన బిడ్డ ఉండి తన ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసి ఇవాళ మనతోటి ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తున్నాడంటే వారి స్ఫూర్తిని తీసుకొని మనం ఖచ్చితంగా ముందుకు నడవాలని ఒక మాట పెద్ద మీటింగ్లో చెప్పడం జరిగింది మాజీ ముఖ్యమంత్రి మరి చంద్రశేఖరరావు గారు. అంటే ఇవాళ నేను దేనికి భయపడతలేను, కానీ ఆ ఉద్యమం చేసిన రోజుల్లో నాకు భయం అనిపించలేదు. కానీ ఇవాళ నేను చూస్తుంటే నేను ఎట్లా గెటాన్ కావాలి, నా పిల్లలు ఎట్లా గెటాన్ కావాలి, నేను ఎట్లా ముందుకు నడవాలి, ఉద్యోగం లేదు కదా, గిరిజన బిడ్డను ఏ రకంగా ముందుకు పోవాలి అనేది ఇవాళ నాకు గుర్తుకొస్తున్నాయి. దానికి కూడా మరి మా కేసీఆర్ గారు ధైర్యంతో ముందుకు నడుపుతున్నారు. ఆ ధైర్యంతో నేను కూడా ముందుకు నడుస్తున్నా. ఒక చివరిగా మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ఇద్దరు, ఇదే జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు, అటు జగదీష్ కావచ్చు, ఇటు పెద్ది సుదర్శన్ రెడ్డి కావచ్చు. ఈ ఇద్దరిని కోల్పోవడం పట్ల బీఆర్ఎస్ పార్టీ ఎలా చేయబోతుంది? మీరు మొన్ననే చూసిండ్రు, సుదర్శన్ రెడ్డి గారికి గుండె కొట్టుకోవడం, అంటే గుండె నొప్పి వచ్చింది అంటే రోహిణి హాస్పిటల్ ఇమీడియట్గా తీసుకుపోవడం జరిగింది. రోహిణి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత పార్టీ తరఫున హుటాహుటిన కేటీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇద్దరు కలిసి హైదరాబాద్లో హుటాహుటిన రోహిణి హాస్పిటల్కు చేరడం జరిగింది. ఇక్కడ సరియైన వైద్యం దొరకదేమో అని ఆలోచనతోటే కేసీఆర్ పిలుపు మేరకు ఇమ్మీడియట్గా హైదరాబాద్ తీసుకుపోవడం జరిగింది. ఓకే, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు స్పందించారు. ఓకే, బట్ మేము అనేది ఏంటంటే ఇద్దరు కీలక పాత్ర పోషించినటువంటి నాయకులను కోల్పోవడం పట్ల ఈ బీఆర్ఎస్ పార్టీ ఎలా ముందుకు పోతుంది, వాళ్ళు లేని లోటును ఎలా తీర్చబోతుంది? ఉద్యమం అప్పటి నుండి ఆ కీలక నేతలు చనిపోయినా కూడా వాళ్ళ కుటుంబాలకు అండదండగా ఈ పార్టీ నిలబడుతున్నది. ఆ కుటుంబాలకు అండదండగా పార్టీ ఇప్పటి వరకు కూడా వాళ్ళ కుటుంబాలని ఆదుకుంటున్నది, ముందుకు నడుస్తున్నది. అందులో ఏ పొరపచ్చలు కూడా లేవు. ఏ కార్యకర్త ఉన్నా, సామాన్య కార్యకర్త ఉన్నా కూడా టీఆర్ఎస్ పార్టీలో బ్రహ్మాండంగా పార్టీ చూసుకుంటుంది అనేది మా ఆలోచన, మా కేసీఆర్ గారి ఆశీర్వాదాలు. ఒక రేపు మనం చూసుకున్నట్లయితే ఈ వారం ములుగు జిల్లాలో సీనియర్ నాయకులు కోరిక గోవింద్ నాయక్తో మనం ఇప్పుడు వారి విషయాలు అడిగి తెలుసుకున్నాం. ఏదేమైనప్పటికీ తెలంగాణ ఉద్యమం కోసం, మలిదేశ ఉద్యమం కోసం వారి ఉద్యోగాన్ని, ఒక గిరిజన బిడ్డ కూడా వారి ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ వైపు తిరిగి తెలంగాణ సాధించుకొని ఈరోజు ఇంకా ములుగు జిల్లాలో రిజర్వేషన్ ఏర్పడితే నేను ఒక ఎమ్మెల్యే కావాలి అని ఎంతో పోరాటం చేసినటువంటి వ్యక్తి ఎమ్మెల్యే కాలేకపోయాడు. కాకుండా తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల తర్వాత ఆ రైతులను ముందస్తుగా గుర్తించి రైతులకు ఇలాంటి ఇబ్బందులు కాకుండా ఉండడం కోసం ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు మన రైతులకు అవసరం గోవింద్ గారు అయితే తెలియపరిచారు. ఏదేమైనప్పటికీ ములుగు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే మంత్రి గారు ఇంకా కొంత ముందుకు పోయి ములుగు జిల్లాను ముందుకు తీసుకుపోవాలని చెప్పని కోరుతున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత కేసీఆర్ గారు మళ్ళీ వెనుకకు రావడం, కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావడం, అయినా మళ్ళీ ముందు దీన్ని ఎక్కడైతే మా తప్పులు జరిగిన వాటిని నెమరు వేసుకొని ముందుకు పోతామని చెప్పని మన మధ్యలో గోవింద్ నాయక్ గారు తెలియపరిచారు. ములుగు జిల్లాలో అనేక అభివృద్ధితో ముందుకు పోతుందని చెప్పి ఇంకా ముందుకు పోవాలని చెప్పని కూడా ప్రజలు కోరుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మరో వారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేపడదాం. నమస్కారం.